శివుడు ఆదిదేవుళ్ల కన్నా ప్రత్యేక దేవుడు. ఆయనకు భక్తులలో మాస్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. భక్తులు మనసు పెట్టి ఏది సమర్పించినా తీసుకునే ఏకైక దేవుడు ఆయన మాత్రమే. అందుకే తరతరాల నుండి భక్తులు తమకు అందుబాటులో ఉన్న వాటితోనే ఆయనను పూజిస్తున్నారు. శివరాత్రి రోజున ఆలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగుతాయి. ఉపవాసాలు చేసి పూలు పండ్లతో పూజలు చేసి శంకరుడి కటాక్షం పొందే ప్రయత్నం చేస్తారు. కానీ విజయనగరం జిల్లాలో మాత్రం భక్తులు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. స్వామివారికి ఏకంగా చేపలతో నైవేద్యాలు సమర్పించడం విశేషం. శివుడు నిరాడంబరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, బోలాశంకరుడు, వరప్రదాత, అర్ధనాదీశ్వరుడు, అభిషేక ప్రియుడు. మాఘమాసం అంటేనే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నెల. అందులోనూ మహాశివరాత్రిని ఎంతో నియమనిష్టలతో భక్తులు దేవదేవుడిని పూజిస్తారు. సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని చోట్ల దేవుళ్ళకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పించి ఆనందపడతారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలో పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఇదో ప్రత్యేకమైన ఆచారం. ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. బలరాముడు తన నాగలి సహాయంతో గంగను రప్పించడంతో నాగావళిగా ఈ నది ప్రసిద్ధిగాంచింది. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నది నీళ్లలో నడుస్తూ పూజిస్తూ ఒక ఉత్సవంలా నడిచి ఆ ఒడ్డున శివ పూజలు చేస్తారు. అక్కడే చేపల కూర శివుడికి నైవేద్యంగా పెడతారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. చేపల కూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రుచిగా వండిన చేపల కూర శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని, తద్వారా బోలాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు. ఆ రోజు ఇక్కడ చేపలు విపరీతంగా అమ్ముడవుతాయి. శివుడికి ఇక్కడే చేపల కూర చేసి నైవేద్యం పెట్టి ఇక్కడే గుంపులు గుంపులుగా కూర్చొని జనం ఆ ప్రసాదం తింటారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం ఇదే. ఇప్పుడు చూసే ఈ ఆలయం రూటే సపరేటు. హిమాచల్ ప్రదేశ్లోని ఈ గుడిలో శివుడికి సిగరెట్లతో పూజలు చేస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో ఓ శివాలయంలో ఇలా పూజలు జరుగుతాయి. సాధారణంగానైతే శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్ళు సమర్పించి దీపాలు, అగరబత్తులు వెలిగిస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్లో సిగరెట్లతో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ శివాలయంలో ఈ వింత ఆచారం ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతోంది. ఈ ఆలయ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలోని లుత్రు మహాదేవ్ ఆలయంలో కొలువైన శివలింగానికి ఇలా సిగరెట్లతో పూజలు చేస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలోని అర్కి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుత్రు మహాదేవ్ ఆలయం హిందూ దేవుడైన శివుడికి అంకితం చేయబడిన ఓ ప్రత్యేకమైన ఆలయం. దీనిని భక్తులు తరచుగా తమ ప్రియమైన దేవుడికి వెలిగించని సిగరెట్లు నైవేద్యంగా పెడతారు. ఈ సిగరెట్లు శివలింగంపై ఉంచిన వెంటనే వాటంతటా అవే వెలిగిపోతాయి.